హాయ్ ఏంటి సంగతులు బాగున్నారా? సో మ్యూచువల్ ఫండ్కి ఇది లాస్ట్ క్లాసు. ఇంకా మనకి ఒకే ఒక కాన్సెప్ట్ మిగిలిపోయింది. డిఫరెంట్ ప్లాన్స్ ఏంటని, డివిడెండ్ ప్లాను, బోనస్ ప్లాను, గ్రోత్ ప్లాను. సో మనకి ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్ అయిపోయాయి అంటే మనకి ఇక్కడితోటి మనకి మ్యూచువల్ ఫండ్ క్లాసెస్ అయిపోతాయి. సో మీరేం చేయాలి? సో క్లాస్ అయిపోయిన వెంటనే మనం ఒక 22 క్వశ్చన్స్ చేసినట్టున్నాం. ఆ క్వశ్చన్స్ మోర్ దాన్ సఫిషియెంట్ అండి. సో ఆ క్వశ్చన్స్ మళ్ళీ పర్ఫెక్ట్గా రివైజ్ చేసుకొని కాన్సెప్చువల్గా చార్ట్లు వేసుకొని బాగా ప్రాక్టీస్ చేసి పక్కన పెట్టేసేయండి. సో మనం రేపు మీకు క్లాస్ ఉండదు, మళ్ళీ రేపు ఎఫ్ఆర్ ఉంటుంది కాబట్టి. సో ఎల్లుండి నేను ఐ వాజ్ థింకింగ్ టు స్టార్ట్ ఫారెక్స్ కానీ డెరివేటివ్స్ అవి మొదలు పెడదాం మనం. ఎందుకంటే ఇవన్నీ లాస్ట్కి వెళ్ళేసరికి స్టూడెంట్స్ వీటిని వదిలేస్తున్నారు. సో పని చేస్తాను నేను. మనకి 6 ఉన్నాయి పెద్ద చాప్టర్లు: ఫారెక్స్, డెరివేటివ్స్, ఐఎఫ్ఎం, ఐఆర్ఆర్ఎం, పోర్ట్ఫోలియో అండ్ క్యాపిటల్ బడ్జెటింగ్. సో ఐ థింక్ సో ఈ 6 టాపిక్స్లో 6 క్వశ్చన్స్ కన్ఫర్మ్ వస్తాయి. సో ఈ 6 టాపిక్స్లో మనకి ఒక 60 మార్క్స్ కవర్ అవుతాయి ఇక్కడ. ఇవి అయిన తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్ టు స్మాల్ చాప్టర్స్. ఏంటమ్మా మెర్జర్స్, బిజినెస్ వాల్యుయేషను, సెక్యూరిటీ వాల్యుయేషను. అవి 3 మనం లాస్ట్లో చేద్దాం. ఓకేనా? నేను డిసైడ్ అవుతాను ఇవాళ ఏదర్ ఫారెక్సా డెరివేటివ్సా చూసి స్టార్ట్ చేస్తాను ఎల్లుండు. రైటా? రైట్, ఇంక స్టార్ట్ చేయండి. సో మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. ఏంటి సార్ 3 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ అంటే? ఒకటి డివిడెంట్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాను. రాసుకోండి అమ్మా, చిన్న చార్ట్ వేసుకోండి. ఒకటి టైప్స్ ఆఫ్ ప్లాన్స్ అని పెట్టుకొని మన దగ్గర 3 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. ఒకటి డివిడెంట్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాను, 2 బోనస్ ప్లాను, 3 గ్రోత్ ప్లాన్. గ్రోత్ ప్లాన్. సో డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీరు ఆల్రెడీ చూసేశారు. కొన్ని క్వశ్చన్స్ చేసాం మనం. అంటే ఏంటి? కంపెనీ ఇప్పుడు ఇవాళ మీరు 1st ఏప్రిల్ ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఏదో ఈ మంత్ కావచ్చు, ఈ ఇయర్ కావచ్చు, కంపెనీ మీకు కొంత డివిడెంట్ అమౌంట్ పే చేసింది. మా కంపెనీ ఫస్ట్ డివిడెంట్ పే చేస్తుంది. డివిడెంట్ పే చేసినప్పుడు ఆ అమౌంట్ మళ్ళీ మీరు తీసుకెళ్ళి అదే రోజు కొత్త యూనిట్స్ కొనుక్కుంటారు. దాని మీనింగ్ ఏంటి? కంపెనీ డివిడెంట్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ అమౌంట్ని యూనిట్ హోల్డర్కి పంపిస్తే వాడు ఏం చేస్తాడు? సార్ నాకు వద్దండి, ఇది నాకు వద్దు, కాబట్టి మీరు మళ్ళీ దీన్ని రీఇన్వెస్ట్మెంట్ చెయ్యండి ఆ రోజు ఉన్నటువంటి ఎన్ఏవికి అని. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్లో కొన్ని క్వశ్చన్స్ చేసాము. మొన్న 13th క్వశ్చన్ చేసినప్పుడు పెద్ద క్వశ్చన్, అక్కడ కూడా ఈ పాయింట్ మీకు కవర్ అయిపోయింది. ఓకేనా? అంటే ఏంటి? మీకు ఇక్కడ స్టార్టింగ్లో మీకు ఉన్నటువంటి యూనిట్స్ ఎన్నైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఇక్కడ మీ దగ్గర ఒక 300 యూనిట్స్ ఉంటే ఇక్కడ మీకు డివిడెంట్ వచ్చింది. ఏం చేస్తారు? మీకు ఈ డివిడెంట్ మళ్ళీ మీరు రీఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఏంటి? ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగాయి. మళ్ళీ ఈ యూనిట్స్ ప్లస్ దీని మీద మీకు మళ్ళీ డివిడెంట్ ఇస్తారు నెక్స్ట్ టైం. ఇక్కడ మీకు మళ్ళీ డివిడెంట్ ఇచ్చారు. అంటే ఏంటి? మళ్ళీ మీకు యూనిట్స్ పెరిగాయి. అవునా? మళ్ళీ ఇక్కడ దీనికి కలిపి అంటే మీరు నెంబర్ ఆఫ్ షేర్స్ మీకు పెరుగుతున్నాయి కదా, మరి ఇక్కడ మీకు డివిడెంట్ ఇస్తాడు. మళ్ళీ ఇక్కడ మీకు యూనిట్స్ పెరుగుతాయి. ఇక్కడ మళ్ళీ మీకు డివిడెంట్ ఇస్తారు. ఇక్కడ మళ్ళీ మీకు యూనిట్స్ పెరుగుతాయి. ఇక్కడ మళ్ళీ మీకు డివిడెంట్ ఇస్తారు, యూనిట్స్ పెరుగుతాయి. ఇలా మీరు స్టార్టింగ్లో ఉన్న యూనిట్స్, ఎండింగ్లో యూనిట్స్ మనకి డిఫరెంట్ ఉంటాయి మనకి. అంతేగా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూనిట్స్ సేల్ చేసుకోవచ్చు. అంతేగా? మరి ఇక్కడెక్కడో మీరు ఎంటర్ అయ్యారు. ఏంది? యూనిట్స్ పర్చేస్ చేయడానికి. ఇక్కడ మీరు డివిడెంట్ ఇచ్చిన కంపెనీ నాకు వద్దు అని చెప్పి కొత్త యూనిట్స్ తీసుకున్నారు. మళ్ళీ డివిడెంట్, మళ్ళీ డివిడెంట్. అంతేగా ప్రాసెస్. మరి ఇక్కడ మీరు సేల్ చేసుకుంటారు. ఎప్పుడైతే మీరు సేల్ చేసుకున్నారో మీకు వచ్చిన ప్రాఫిట్ని మీ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ని కంపేర్ చేసుకొని మనం ఈల్డ్ కనుక్కుంటాం ఎప్పట్లానే. ఏంటి టార్గెట్ మనకి? ఈల్డ్ కనుక్కోవడం. ఇక్కడ కూడా ఎనీ క్వశ్చన్ ఏంటి టార్గెట్ మనకి? ఈల్డ్ కనుక్కోమంటాడు. ఈల్డ్ ఎలా వస్తుంది చెప్పండి? మనకి ఎంత పెట్టుబడి పెట్టాము, ఎంత మనకు వచ్చింది.
అంతే కదమ్మా. ఇప్పుడు ఈల్డ్ అంటే ఏంటి చెప్పండి, నేను ఎంత పెట్టుబడి పెడితే నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, లేదా నేను ఎంత పెట్టుబడి పెడితే నాకు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎంత పే చేస్తుంది, ఓకేనా, ఇంటూ 100 పర్ యానం కనుక్కుంటాం వీళ్ళు ఎప్పుడైనా సరే, ఇంటూ 12 months బై, ఇది 1 monthకి అయితే 1 month తీసుకోండి, 120 monthsకి అయితే 120 months తీసుకోండి. ఏమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 years డేటా ఇచ్చాడండి. ఇక్కడ మీకు ఎగ్జామ్లో వాడు 5 years డేటా ఇచ్చాడు అంటే మీకు వచ్చిన ఈల్డ్ ఎంతకి, 5 yearsకి. వాడికి 1 year కావాలి, సో బై 5 years ఇంటూ 1 year వేసుకుంటే అయిపోతుంది. అది డిపెండ్స్ ఆన్ క్వశ్చన్. 1 monthకి ఇచ్చాడు, బై 1 month ఇంటూ 12 months. మనం చూసాం 91 daysకి ఇచ్చాడు, బై 91 days ఇంటూ 365 days. అంటే మీ హోల్డింగ్ పీరియడ్కి ఎంతైతే ఈల్డ్ వచ్చిందో దాన్ని పర్ యానంకి కన్వర్ట్ చేసుకుంటాం. ఇది మీకు డివిడెంట్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మరి సార్ బోనస్ ప్లాన్ అంటే ఏంటి సార్ అంటే, మా సేమ్ బోనస్ ప్లాన్లో కూడా ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 units పర్చేస్ చేశారు స్టార్టింగ్లో. ఇక్కడ మీరు 100 units పర్చేస్ చేశారు స్టార్టింగ్లో. ఇక్కడ మీకు ఎటువంటి డివిడెంట్ ఇవ్వరు. మీరు బయట వినుంటారు బోనస్ డిక్లేర్ చేస్తుందని. ఈ మధ్య ఏదో మన కంపెనీ అమౌంట్ ఐ థింక్ టాటా అనుకుంటాను, ఏదో టాటాను విప్రోను, దే ఆర్ డిక్లేరింగ్ 1:1 బోనస్. సో అలాగా కంపెనీ ఎలాగైతే బోనస్ షేర్స్ ఇస్తుందో షేర్ హోల్డర్స్కి, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా వాళ్ళ యూనిట్ హోల్డర్స్కి బోనస్ ఇస్తాయి. బోనస్ ఇస్తే సార్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు బోనస్ ఇష్యూ చేశారు, యూనిట్స్ పెరిగాయి. ఇక్కడ మీకు బోనస్ ఇచ్చారు, యూనిట్స్ పెరిగాయి. ఇక్కడ మళ్ళీ మీకు బోనస్ ఇచ్చారు, యూనిట్స్ పెరిగాయి. ఇక్కడ మళ్ళీ మీకు బోనస్ ఇచ్చారు. ఏమో సార్ యూనిట్స్ పెరుగుతాయి సార్ మా ఇక్కడ యూనిట్స్ నేను సేల్ చేసుకుంటాను. సింపుల్, సేమ్ లైక్ డివిడెండ్ కాన్సెప్టే. బట్ అక్కడ డబ్బులు ఇస్తే మనం మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని రీఇన్వెస్ట్ చేస్తాము. ఇక్కడేంటి, ఇప్పుడు డబ్బులే ఇవ్వడు, సింపుల్గా బోనస్ రేషియో చెప్తాడు. 1:4 అను, 4:3 అను, 5:4, వాట్ ఎవర్ ద రేషియో అది మనం కనుక్కుంటాం. ఇక్కడ కూడా సేమే కదా, స్టార్టింగ్లో ఉన్న యూనిట్స్, ఎండింగ్లో యూనిట్స్ మనం అమ్ముకుంటాం అంతే. రైట్. లాస్ట్ గ్రోత్ ప్లాన్ అంటే ఏంటి సార్ అంటే, ఇక్కడ కూడా సేమ్ అండి, ఏముండదు. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 units పర్చేజ్ చేశారు మ్యూచువల్ ఫండ్స్లో. ఇక్కడ మీరు ఒక 200 units పర్చేస్ చేశారు, ఓకేనా. ఇక్కడ ఏదైనా డివిడెంట్ ఇవ్వరు లేదా బోనస్ ఇవ్వరు. అదేంటి సార్ మరి, ఏమి ఇవ్వకపోతే యూనిట్ హోల్డర్ ఒప్పుకుంటాడా? ఇక్కడ నీకు డివిడెంట్ ఇవ్వరు, నీకు బోనస్ ఇవ్వరు. మరి ఏంటి సార్ ఏమి ఇవ్వకపోతే ఎలాగంటే, ఇక్కడ వాళ్ళు ఏం చేయరమ్మా అంటే, నీకు ఎంతైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీ డబ్బులు సంపాదిస్తుందో వాళ్ళే దాన్ని మార్కెట్లో కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ పోతారు. అంటే ఏంటి, ఇక్కడ నో అడిషనల్ యూనిట్స్. ఇక్కడ 200 ఉన్నాయి, ఇక్కడ కూడా నీకు 200 unitsే ఉన్నాయి. మరి ఏం ఉపయోగం సార్ మనకి ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో పెట్టుబడి పెట్టడం వల్ల అంటే, యూజ్ ఉంటుందమ్మా. ఎందుకని, ఇక్కడ నువ్వు కొన్నప్పుడు NAV ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకోండి. నువ్వు కొన్నప్పుడు NAV ఎంతమ్మా, 10 rupees. సో ఈ 5 years పీరియడ్లో కంపెనీ ఎటువంటి డిస్ట్రిబ్యూషన్స్ చేయకుండా, ఎటువంటి బోనస్ డిక్లేర్ చేయకుండా ఉన్న ఫండ్స్ అన్నీ వాళ్ళే రీఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఆటోమేటిక్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీ యొక్క మార్కెట్ ప్రైస్ బాగా పెరిగిపోతుంది భారీగా. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఒక 80 rupees అయిపోతుంది అది. ఎందుకని, ఎప్పుడైతే కంపెనీస్ మనకు డివిడెంట్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా వాళ్ళే మళ్ళీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారో ఆ కంపెనీ యొక్క మార్కెట్ ప్రైస్ చాలా పైకి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు కొన్నప్పుడు 10 ఉందమ్మా, నీకు డివిడెంట్ ఇస్తూ పోతున్నాడు. ఇక్కడ మహా అయితే 50 అవుతుంది. ఇక్కడ నువ్వు కొన్నావు 10 rupees ప్రైసు, ఇక్కడ మహా అయితే 50-40కి వెళ్తుంది అంతే. ఇంత హైకి వెళ్ళదు నీకు ప్రైసు. ఎందుకని, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతున్నాయి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరుగుతున్నాయి. అంటే ఏంటి, కంపెనీ ఇన్కమ్ తగ్గుతుంది ఇక్కడ ఈ 2 కేసెస్లో. బట్ గ్రోత్ ప్లాన్ కేసులో నీకు ఎటువంటి డిస్ట్రిబ్యూషన్స్ లేవు కాబట్టి, ఓకేనా, ఆటోమేటిక్గా కంపెనీ యొక్క మార్కెట్ ప్రైస్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో నీకు సేమ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నా కానీ నీ మార్కెట్ ప్రైస్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి యూ కెన్ సోల్డ్ హియర్ అనమాట. ఇక్కడ నువ్వు 80 రూపీస్కి దీన్ని సేల్ చేసుకోవచ్చు. ఇది క్లియరా? మనకి 3 types ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయండి మనకి.
ఒకటేమో డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాను, రెండేమో బోనస్ ప్లాను, మూడేమో గ్రోత్ ప్లాన్. సో ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ ప్లాన్స్లో మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ మారుతాయి ఓపెనింగ్కి క్లోజింగ్కి. బట్ గ్రోత్ ప్లాన్లో మీకు ఎటువంటి యూనిట్స్ మీకు ఇవ్వరు. నో అడిషనల్ యూనిట్స్ విల్ బి ఇష్యూడ్ టు యూనిట్ హోల్డర్. క్లియర్ పాయింట్. మరి అక్కడ ఏం జరుగుతుంది డిఫరెన్స్? సార్ అక్కడ మార్కెట్ ప్రైస్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది అక్కడ వెన్ కంపేర్ టు ద రిమైనింగ్ 2 ప్లాన్స్. ఇదండి, ఇది మనకి బేసిక్ ఇంట్రొడక్షన్ ఫర్ వాట్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ ప్లాన్స్. మరి ఎగ్జామ్లో మనకి సార్ ఇక్కడ రిటర్న్ కనుక్కోమంటాడు సార్, ఈల్డ్. ఈల్డ్ అంటే మీరు చూడండి జాగ్రత్తగా, మనం ఫస్ట్ లైన్ చూసాం. ఈల్డ్ అంటే జనరల్గా రిటర్న్ అంటే వాట్ ఐ రిసీవ్ అపాన్ వాట్ ఐ ఇన్వెస్ట్ ఇంటూ 100. ఈ వచ్చిన ఈల్డ్ మనకి 1 మంత్కి అయితే 12 మంత్స్ తీసుకుంటాము. అది వేరే. ఇంకా యాన్యువలైజ్ చేయడం చాలా సింపుల్ మనకి. బట్ ఈల్డ్ కనుక్కోవడం అంటే ఏం చేస్తున్నాం మనం? సార్ మనం క్యాపిటల్ అప్రిసియేషన్ లేదా డిప్రిసియేషన్ చూసుకుంటున్నాము, అవునా? ఇక్కడ డిఫరెన్స్ మీరు గమనించాలి ముందుగానే. మేము సార్ స్టార్టింగ్లో చెప్పినటువంటి ఈల్డ్లో మేము క్యాపిటల్ అప్రిసియేషన్ లేదా డిప్రిసియేషన్ చూసుకుంటున్నాము, ప్లస్ ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ చూసుకుంటున్నాము, బై పెట్టుబడి చూసుకుంటున్నాం. అంతేనా మీరు చేసింది? ఒకసారి చూద్దాం. ఏం చేసాం మనం స్టార్టింగ్లో మనం చేసిన ఈల్డ్ ఏంటమ్మది? సార్ క్యాపిటల్ అప్రిసియేషన్ లేదా డిప్రిసియేషన్ ప్లస్ ఎనీ ఇన్కమ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ బై ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100 చేసాము, ఇంటూ 12 చేసాం, బై 1 మంత్ వేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ అనుకుంటే. మరి ఇక్కడ ఈల్డ్ కనుక్కోవడం అంటే ఎలా సార్ అంటే, అక్కడికి ఇక్కడికి మీకు చిన్న డిఫరెన్స్ ఉంది. గమనిస్తే మీరు చేసినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్లో మీరు ఏం చేశారు? ఫస్ట్లో చేసాం మనం రిటర్న్ కనుక్కున్నాం యూనిట్ హోల్డర్కి. అక్కడ ఏం చేసామంటే మనం చెప్పండి, 1 మంత్ హోల్డింగ్కి మీరు రిటర్న్ కనుక్కుంటున్నారు అంటే ఏంటి? అక్కడ మ్యూచువల్ ఫండ్ యూనిట్ హోల్డరు యూనిట్స్ సేల్ చేస్తున్నాడా? గమనించాలి మీరు, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మీరు ప్రీవియస్గా చేసిన క్వశ్చన్స్లో మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ హోల్డరు యూనిట్స్ని సేల్ చేశారా చేయలేదా? నో సార్, అక్కడ మీరు సేల్ చేయలేదు. కాబట్టి ఏం చూసుకుంటున్నారు? ఒకవేళ నేను సేల్ చేస్తే నాకు ఎంత క్యాపిటల్ పెరిగి ఉండేది, ప్లస్ నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది బై నేను పెట్టిన పెట్టుబడి చూసుకుంటున్నారు మీరు. అవును సార్, అక్కడ మేము యూనిట్స్ అమ్మట్లేదు కదా, జస్ట్ మేము చెక్ చేసుకుంటున్నాం అంతే. ఒకవేళ నేను కొన్నప్పుడు 10 రూపాయలు అనేవి ఇవాళ అమ్మితే 10.5 అయింది కదా, ఓకే, డిఫరెన్స్ నాకు ఎంత క్యాపిటల్ పెరిగింది అంతేనా? ప్లస్ ఇంత డివిడెండ్ నాకు ఇచ్చారు, ఇంత నేను పెట్టుబడి పెట్టాను, అంతేనా? అంటే ఇప్పటి వరకు మీరు యూజ్ చేసినటువంటి టెక్నిక్ అయినా ఫార్ములా ఏంటి అది? సార్ యూనిట్స్ సేల్ చేయట్లేదు సార్. అక్కడ యూనిట్స్ మన దగ్గరే ఉంటున్నాయి కాబట్టి, మనం యూనిట్స్ అమ్మట్లేదు కాబట్టి మనకి ప్రాఫిట్ లేదా గెయిన్ అనే కాన్సెప్ట్ రాలేదు సార్. డిఫరెన్స్ ఉంది. ప్రాఫిట్ లేదా గెయిన్ ఎప్పుడు కనుక్కుంటాం మనం? సేల్ చేస్తే కనుక్కుంటాం. మన దగ్గర యూనిట్స్ ఉంటే నో ప్రాఫిట్ నో గెయిన్. ఏం చూస్తాం మనం? ఒకవేళ అమ్మితే నాకు ఎంత ఎన్ఏవి పెరిగేది, ప్లస్ నాకు ఇన్కమ్ ఎంత వచ్చిందని చెక్ చేసుకుంటున్నాం. మరి ఈ 3 ప్లాన్స్లో ఇక్కడ డివిడెండ్ ప్లాను, బోనస్ ప్లాను, గ్రోత్ ప్లాన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో యూనిట్ హోల్డరు ఏం చేస్తాడు? యూనిట్స్ని సేల్ చేసేస్తాడు. మరి ఎప్పుడైతే యూనిట్ హోల్డర్ సేల్ చేసేస్తాడో మరి మీరు గెయిన్ కనుక్కునే విధానం మారిపోతుందా? ఎందుకు చెప్పండి అమ్మా? ఎప్పుడైతే నేను యూనిట్స్ సేల్ చేసేసానో నాకు ఇంకా ఇన్కమ్ రాదు కదా. ఎప్పుడైతే నేను యూనిట్స్ అన్నీ సేల్ చేసేసానో నాకు మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచి ఎటువంటి ఇన్కమ్ రాదు. మరి న్యూమరేటర్లో ఇది ఇంక మనకు పనికిరాదుగా. మరి న్యూమరేటర్లో ఇంకా ఇన్కమ్ ఎక్కడుంది నీకు? లేదు. మరి నువ్వు సేల్ చేసేసావు. మరి నువ్వు యాక్చువల్గా సేల్ చేసేసినప్పుడు ఇంకా నువ్వు ఇంక్రీజ్ డిక్రీజ్ చూసుకుంటావా, లేదా యాక్చువల్ ప్రాఫిట్ లేదా గెయిన్ చూసుకుంటావా? నువ్వు నిజంగా యూనిట్స్ అమ్మేసావు. ఇదే ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కొన్నప్పుడు 10 రూపాయలు కొన్నావు, అమ్మినప్పుడు 80కి అమ్మావు, నీకు ప్రాఫిట్ 70 రూపాయలు తెలిసిపోతుంది కదా. మళ్ళీ ఇంకెందుకు డీమ్డ్ గెయిన్స్? అంటే ఎప్పుడైతే యూనిట్స్ సేల్ చేసేస్తారో, ఎప్పుడైతే యూనిట్స్ అనేవి సేల్ చేసేస్తారో ఈల్డ్ మనము ఈల్డ్ అనేది ఎలాగనుకుంటాం మనం? ప్రాఫిట్ లేదా గెయిన్. సమ్టైమ్స్ లాస్ రాదమ్మా, ఎందుకంటే 5 years పెట్టినప్పుడు లాస్ రాదు.
మోస్ట్లీ విల్ గెట్ ప్రాఫిట్ ఓన్లీ, లేదా అంతేనా? సో యూనిట్స్ సేల్ చేసినప్పుడు మనం ఈల్డ్ లేదా రిటర్న్ ఎలా కనుక్కుంటాం? బేస్డ్ ఆన్ ప్రాఫిట్ కనుక్కుంటాం సార్. ఓకే, అంటే యూనిట్స్ ఉంచుకున్నప్పుడేమో ఒకలా చూస్తున్నాం, యూనిట్స్ మీరు హోల్డ్ చేశారు, మీకు ఇన్కమ్ వస్తుంది, మీ క్యాపిటల్ పెరుగుతుంది లేదా తగ్గుతుంది, ఇది వేరు. ఇక్కడ మీరు సేల్ చేసేసారు, మీరు ఎప్పుడైతే యూనిట్స్ సేల్ చేసేసారో మీకు ఇంకా ఇన్కమ్ రాదు, మీ క్యాపిటల్ అప్రిషియేషన్ లేదు, డిప్రిసియేషన్ లేదు, ఎందుకంటే సేల్ చేసేసారు కదా మీరు. సింపుల్, సేల్ చేసినప్పుడు ప్రాఫిట్ కనుక్కోండి హ్యాపీగా, అంతేనా? ప్రాఫిట్, ఇంత ప్రాఫిట్ నాకు వచ్చింది డివైడెడ్ బై ఇంత పెట్టుబడి నేను పెట్టాను. డినామినేటర్ ఎప్పటికీ చేంజ్ అవ్వదు. మీరు ప్రాఫిట్స్ కనుక్కునేటప్పుడు ఎనీ సిచ్యువేషన్ మీరు హోల్డ్ చేసుకొని అమ్మేసుకోండి, డినామినేటర్లో మీరు పెట్టిన పెట్టుబడి మారదు. సో డినామినేటర్లో ఎటువంటి చేంజెస్ లేవు, ఇది సేమ్ ఉంటుంది. మరి ఎక్కడ మారుతుందయ్యా అంటే న్యూమరేటర్లో మనం ఇప్పుడు క్యాపిటల్ అప్రిసియేషను లేదా ఇన్కమ్ తీసుకోలేము సార్, ఎందుకంటే మనకి ఇంకా రావు కదా. బట్టి మాకండి, నీకు సేల్ చేసావు, నీకు ఇన్కమ్ వస్తుందా కంపెనీ నుంచి? సేల్ చేసావు, నీ క్యాపిటల్ అప్రిసియేషన్ చెక్ చేసుకుంటావా? డిప్రిసియేషన్ చెక్ చేసుకుంటావా? లేదు, ఇంక మన దగ్గర అసలు యూనిట్స్ లేవు మన దగ్గర, ఇంక మన చెకింగ్ ఎందుకు? సో కాబట్టి యూనిట్స్ సేల్ చేసినప్పుడు ఈల్డ్ కనుక్కోవాలంటే ఫార్ములా చెప్పండి. అప్పుడు ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ బై ఇనీషియల్ ఇంటూ 100 ఇంటూ 12 బై పీరియడ్ ఆఫ్ హోల్డింగ్, అంతే కదా. నీకు ఇచ్చింది 5 years కనుకోండి, బై 5 years ఇంటూ 12 వేసుకుంటాం, అది కామన్. ఇంటూ 100 ఇంటూ 12 బై పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. బట్ ఇది ఇంపార్టెంట్, మీకు డినామినేటర్ మారదు, మీకు మారేదల్లా న్యూమరేటరే. సేల్ చేసినప్పుడు మీకు నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చినా కనుక్కుంటాం అంతే. చెప్పండి, నెట్ ప్రాఫిట్ అంటే ఏంటి? సరే ఏంటి సార్ నెట్ ప్రాఫిట్ కూడా తెలియదా మాకు అంటారు. ఎలా వస్తాం ప్రాఫిట్? సెల్లింగ్ ప్రైస్ మైనస్ పర్చేస్ ప్రైస్, అంతే కదా. సరే ఏంటి సార్ ప్రాఫిట్ కూడా కనుక్కోవడం నేర్పిస్తారా మాకు అంటే తప్పు చెప్పాలి. ఏంటి చెప్పండి ప్రాఫిట్ అంటే? సార్ ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ పర్చేస్ ప్రైస్, 80 మైనస్ 10, 70. ఇక్కడ చెప్పండి అమ్మ సరదా కూర్చున్నంత. ఏముంది సార్ ప్రాఫిట్ అంటే 80 రూపీస్ అమ్మేసాం బై 10 రూపీస్ బై 10 ఇంటూ 100 ఇంటూ 12 బై 5 years. అఫ్ కోర్స్ విల్ టేక్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ 200 యూనిట్స్ ఉన్నాయి మన దగ్గర. 200 ఇంటూ 80 మైనస్ 210 బై 200 ఇంటూ 10 అంటే పెట్టుబడి. నేను మీకు చెప్తుంది ఏంటంటే ప్రాఫిట్ కనుక్కోండి. ప్రాఫిట్ ఎలా వస్తుంది మనకి? ఎంత పెట్టి కొన్నాం, ఎంత కమ్ముకున్నాం, అంతే. ఇదమ్మా సింపుల్ ఇక్కడ. సో ఈ 3 ప్లాన్స్లో మీరు ఈల్డ్ కనుక్కోవాలంటే ఇక్కడ మనకి యూనిట్స్ సేల్ చేస్తున్నాం కాబట్టి మీరు గతంలో చేసినటువంటి ఫార్ములా ఇక్కడ పనికిరాదు. ఇక్కడ మీరు న్యూమరేటర్ చేంజ్ చేయాలి. బికాజ్ న్యూమరేటర్లో మీరు సేల్ చేసేసాం కాబట్టి మనకి ప్రాఫిట్ లేదా గెయిన్ చూసుకొని దాని బేస్ మీద మనం ఈల్డ్ కనుక్కోవాలి. ఇది మనకి చాలా ప్లెయిన్, తెలిసిందే మీ అందరికీ. మరి ఇక్కడ ఏమైనా కొత్త పాయింట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్ అంటే ప్రజెంట్ అయితే రావట్లేదు. అంటే దేర్ ఆర్ 2 types ఆఫ్ క్వశ్చన్స్ గతంలో వచ్చాయమ్మా, అది కూడా మనం సేఫ్ సైడ్ నేర్చుకున్నాం. ఏంటి సార్ అంటే మీలో చాలామంది ఎవరైతే సిఏ ఇంటర్లో క్యాపిటల్ గెయిన్స్ చాప్టర్ చదువుకున్నారో ఆ ఫార్ములా రాసుకున్నారమ్మా? రాసుకున్న ఫార్ములా ఫస్ట్ ఈల్డ్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ బై ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100 ఇంటూ 12 బై పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. అయిపోయిందా? రైట్, ఇక్కడ దాకా అయిపోయింది. వేరేస్ నెట్ ప్రాఫిట్ ఈక్వల్ టు రాసుకోండి అమ్మా. ఓకేలే, నెట్ ప్రాఫిట్ అని రాసుకొని నేను చెప్పిన తర్వాత రాసుకుందాం. వేరేస్ నెట్ ప్రాఫిట్ ఈక్వల్ టు వదిలేసేయండి, ఇప్పుడు నేను చెప్పింది అన్నాక. ఎందుకంటే నెట్ ప్రాఫిట్ కనుక్కోవడం ఇక్కడ మనకు కొంచెం చిన్న చిన్న పాయింట్స్ ఇక్కడ నేర్చుకోవాలి మనం. ఏంటి సార్ అంటే ఏమో మీరు సిఏ ఇంటర్లోను లేదా సిఏ ఫైనల్లో చూస్తుంటారు మా క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పి ఒక చాప్టర్ ఉంది మనకి. అవును సార్, అక్కడ మీరు చూసుంటే క్యాపిటల్ గెయిన్స్ విల్ బీ, అవునా, క్యాపిటల్ గెయిన్స్ హ్యావ్ టు బి క్యాలిక్యులేటెడ్ వెన్ యూ సోల్డ్ షేర్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్. అవును సార్, విన్నాను సార్. అంటే మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ సేల్ చేసినా కానీ మాకు క్యాపిటల్ గెయిన్స్ వస్తున్నాయి సార్. అది గుర్తుందా మీకు? మరి క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటది?
సార్ మీరు ఒకవేళ సేల్ చేసినప్పుడు మీరు ప్రాఫిట్కి కానీ సేల్ చేస్తే దాంట్లో 10% 20% ఎంతైతే మీకు ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్లో 10% మీరు రేట్స్ ఉంటాయి అక్కడ, మనకు అనవసరం లేదు ఇక్కడ రేట్స్ వాడు చెప్పేస్తాడమ్మా 10% అనుకోండి. అంటే మీరు సంపాదించినటువంటి ప్రాఫిట్లో 10% మీరు గవర్నమెంట్కి పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర ఎన్ని ఉన్నాయి లాస్ట్ ప్లాన్లో, నా దగ్గర 200 యూనిట్స్ ఉన్నాయి సార్. ఎంత అమ్ముతున్నాం మనం? 80 రూపీస్కి అమ్ముతున్నాం సార్. ఎంతమ్మా? 16,000 అంతే కదా. ఇదేంటి? సేల్ ప్రైస్ లేదా సేల్ ప్రొసీడ్స్. నా దగ్గర 200 యూనిట్స్ ఉన్నాయి, నేను 80 రూపీస్కి అమ్మేసుకుంటున్నాను. సేల్ ప్రొసీడ్స్. ఇప్పుడు నాకు ఎటువంటి ట్యాక్సేషన్ లేదు దీంట్లో, నాకు ఎటువంటి ట్యాక్స్ గురించి చెప్పలేదు. ఇంకోటి విన్నారా మీరు? STT అని మీరు ఎప్పుడైనా సరే విన్నారా? సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని విన్నారా? అంటే స్టాక్ మార్కెట్లో మీరు ఒక యూనిట్ లేదా షేర్ అమ్మినా కొన్నా కానీ మీరు STT పే చేయాల్సి వస్తుంది. సమ్ 0.21% ఉంటాయి అక్కడ. వినుంటారు మీరు CA ఇంటర్లో. ఏంటది సార్? STT, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ మేము పే చేయవలసి వస్తుంది సార్. అంతేనా? మరి చెప్పండి, ఇదేమో సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ 16,000 రూపీస్. నువ్వు ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో సేల్ చేసావో ఇమ్మీడియట్గా నువ్వు 0.2% నువ్వు ఎవరికి ఇవ్వాలి? స్టాక్ ఎక్స్చేంజ్కి ఇవ్వాలి. అంటే నీ ఇంటికి, నీ జేబులోకి 16,000 రూపీస్ వస్తున్నాయా లేదా దాంట్లో ఏమన్నా కొంత చిల్లు పడుతుందా? సార్ నాకు 0.2% నాకు రావట్లేదు సార్, తీసే మరి. -STT@0.2% అమ్మా. ఎంత చూడండి, 32 రూపాయల సార్. 32 రూపీస్ సార్. అది ఇంకెంత డబ్బులు నీ దగ్గర? సార్ నాకు నా జేబులోకి 15,968 రూపీస్ వచ్చాయి సార్ ఇప్పుడు. అంతేనా? నా దగ్గర ఉన్న యూనిట్స్ నేను మార్కెట్లో అమ్ముకుంటే నేను ఎప్పుడైతే స్టాక్ ఎక్స్చేంజ్లో అమ్మానో నేను 0.2% వాళ్ళకి పే చేశాను. వాడు నాకు ఎంత ఇచ్చాడు చెక్? ఇంకా సార్ నాకు వాడు 15,968 రూపీస్ ఇచ్చాడు సార్ వాడు. ఇంకెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోయి ప్రాఫిట్ చెక్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఎంత కొన్నాను? నేను 2,000 కొన్నాను నేను. అంతేనా? 200 × 10. సో నేను పెట్టుబడి పెట్టిందేమో 2,000, నాకు 15,968 వచ్చాయి అనుకుంటున్నాం మనం. బట్ ఈలోపు మనకి ఎవరు ఫోన్ చేశారు? నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి, ఏమ్మా నువ్వు CA ఇంటర్ బాగా చదువుకున్నావా? చదువుకున్నాను సార్. మరి CA ఇంటర్ చదువుకుంటే నీకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంది కదా? అవును సార్. దేర్ ఆర్ 2 types ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్. అవును సార్. లాంగ్ టర్మ్ అంటేనేమో more than 12 months, షార్ట్ టర్మ్ అంటేనేమో less than 12 months సార్. అవును సార్, చదివాను సార్ నేను కూడా. సో మరి ఇప్పుడు చెప్పు, ఈ 15,968 రూపీస్ నువ్వు మొత్తం ఇంటికి తీసుకెళ్ళొచ్చా లేదా దీంట్లో కొంత అమౌంట్ నువ్వు గవర్నమెంట్కి షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ పే చేయాల్సి వస్తా? ఇఫ్ క్వశ్చన్లో చెప్తే లేదు సార్, నేను ఇక్కడ కొంత అమౌంట్ని మైనస్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ రూపంలో పే చేసేయాలి గవర్నమెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 968 వచ్చింది అనుకుందాం. మనకి ఎంత మిగిలేదు ఇంకా? సార్ 15,000 రూపీస్ నాకు నెట్ చేతికి డబ్బులు వచ్చాయి సార్. ఇది నువ్వు ఫస్ట్ కనుక్కోవాల్సిన పాయింట్. ఎందుకంటే మనం ఏం చూస్తున్నాం? ప్రాఫిట్ కనుక్కుంటున్నాం. ఏంటి ప్రాఫిట్ అంటే? సార్ ప్రాఫిట్ అంటే నా చేతికి అన్నీ ఖర్చులు పోను, ఎన్ని డబ్బులు వచ్చాయి మైనస్ నేను పెట్టిన ఇనీషియల్ పెట్టుబడి, అది నీకు ప్రాఫిట్. మరి నువ్వు 16,000కి అమ్మానని చెప్పుకుంటున్నావు, మరి నీ చేతికి 16,000 రూపాయలు వస్తున్నాయా? లేదు సార్. 16,000 రూపాయల్లో నాకు చాలా కటింగ్స్ పోతున్నాయి సార్. ఏంటా కటింగ్స్? ఒకటేమో STT, రెండేమో క్యాపిటల్ గెయిన్స్. ఇది ఇంపార్టెంట్ అమ్మా. క్యాపిటల్ గెయిన్స్ అనేది అది మనం సపరేట్గా రాసుకుందాం మళ్ళీ. బట్ మీరే చూడండి,
మీ చేతికి వచ్చే డబ్బుల్లో నుంచి కొంత అమౌంట్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రూపంలో పోతుంది బయటికి. మరి అవుట్ఫ్లోనే కదా, దాన్ని తీసేయాలిగా. మరి అంటే మీరు కనుక్కోవాల్సిన ప్రాఫిట్ ఏదైతే ఉందో దట్ మస్ట్ బి ఆఫ్టర్ ఆల్ ట్యాక్సేషన్స్, ఆఫ్టర్ ఆల్ ట్యాక్స్ పెయిడ్ టు గవర్నమెంట్. అది మీరు కావాల్సింది అనమాట. ఓకేనా? ఇప్పుడు రాయండి ఇంకా నెట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు, కింద రాయండి ఇంకా నెట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు, కింద రాయండి అమ్మా, సేల్ ప్రొసీడ్స్, సేల్ ప్రొసీడ్స్. ఎగ్జాంపుల్ రాసుకోండి కావాలంటే, సేల్ ప్రొసీడ్స్ 200 × 80. మీరు ఎప్పుడైతే సేల్ చేశారో ప్రతి సేల్కి ఎస్టీటీ పే చేయాలి, మైనస్ అక్కడ మైనస్ చేయండి, మైనస్ ఎస్టీటీ, మైనస్ ఎస్టీటీ ఎంత అట్ ద రేట్ ఆఫ్ 0.2%, మైనస్ ఎస్టీటీ అట్ ద రేట్ ఆఫ్ 0.2%. అయిపోయిందా? నెక్స్ట్ మైనస్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, మైనస్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. అది మనకి లాంగ్ టర్మ్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ అవ్వచ్చు, చెప్తాను మీకు దాని గురించి మళ్ళీ. బట్ సింప్లీ రిమెంబర్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ లెస్ చేసుకోవాలి. ఎంత వచ్చాయి మనకి? ఇంకా 15,000 రూపీస్ నాకు వచ్చాయి. ఇంకా అనుకోండమ్మా, అదేంటిది రాసుకోండి. ఇంక దీని నెట్ సేల్ ప్రొసీడ్స్, నెట్ ఇప్పుడు మైనస్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాం మనం? 2,000 పెట్టాం. సో 13,000 ఈజ్ నెట్ గెయిన్ ఆర్ ప్రాఫిట్. అలా మీరు కనుక్కోవాల్సింది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. చూడటానికి అలా ఉంది కానీ ఎగ్జామ్లో తప్పులు చేస్తారు పిల్లలు, అందుకని మీకు రాబిచ్చాను ఫార్మాట్ నేను. సో ముందు సేల్ ప్రొసీడ్స్ తీసుకోండి, ఎస్టీటీ ఉంటే ఎస్టీటీ పే చేసేయండి, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మళ్ళీ సపరేట్ కనుక్కుందాం మనం, ఉంటే దాన్ని కూడా లెస్ చేసేసి ఇప్పుడు వచ్చినటువంటి నెట్ సేల్ ప్రొసీడ్స్ మీద మీరు చూసుంటారమ్మా, ఇది కూడా ఎక్కడ క్యాపిటల్ గెయిన్స్లో నెట్ సేల్ ప్రొసీడ్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటారు దీన్ని. అంతేనా? ఈ 2,000 ఏమంటారు దాన్ని? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సో దిస్ ఈజ్ అవర్ నెట్ ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్ ఇక్కడ వేసుకుంటాం, తీసుకొచ్చేసి హ్యాపీగా బై ఎంతమ్మా 13,000 బై 2,000 × 100 ఇంటూ చెక్ చేసుకుంటాం ఎన్ని మంత్స్కి ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్కి ఇచ్చాడు మీకు, ఇంటూ 1/5. ఓకేనా? ఇక్కడ దాకా క్లియరా మీకు? చాలా ఇంపార్టెంట్ అమ్మా, లేదా తప్పులు చేస్తారు ఎగ్జామ్లో. రైట్, ఇప్పుడు ఇంకా విల్ గో టు క్యాపిటల్ గెయిన్స్. సో ఎగ్జామ్లో మనకి బేసిక్గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రెండు ఉంటాయి. బట్ ప్రతి క్వశ్చన్లో కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆల్వేస్ ఎగ్జామ్ట్ ఉంటుందండి. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆల్వేస్ మీకు ఎగ్జామ్ట్ ఉంటుంది కాబట్టి దాని గురించి మీరు పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన ఓన్లీ ఏంటమ్మా? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్. ఏంటి సార్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ అంటే? మీరు ఈరోజు సేల్ చేసేటువంటి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, అంతేనా? మీరు ఈరోజు సేల్ చేసే యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏమన్నా కొన్ని యూనిట్స్ కానీ మీరు ఎక్వైర్ చేసి లెస్ దాన్ 12 months అవుతుంటే, అంతే కదమ్మా షార్ట్ టర్మ్ అంటే. ఇవాళ కొన్నాం, విత్ ఇన్ 12 months అమ్మేసాం అనుకోండి, దట్ ఈజ్ షార్ట్ టర్మ్. ఇవాళ కొన్నాం, మోర్ దెన్ 12 months అమ్మితే అది లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ యూ కెన్ ఇగ్నోర్, నో ప్రాబ్లం. వాట్ ఈజ్ షార్ట్ టర్మ్? సార్ మీరు సేల్ చేసే యూనిట్స్లో కానీ ఏమన్నా కొన్ని యూనిట్స్ కానీ లెస్ దాన్ 12 months ముందు ఎక్వైర్ చేసి ఉంటే దాని మీద మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, గ్రోత్ ప్లాన్ తీసుకోండి, రివర్స్ వెళ్దాం. ఇఫ్ యూ టేక్ గ్రోత్ ప్లాన్, మీకు మిడిల్లో ఏమన్నా యూనిట్స్ వస్తున్నాయా? నో సార్. మరి మీకు ఎప్పుడైతే మిడిల్లో యూనిట్స్ రావో అసలు మీకు షార్ట్ టర్మ్ అనే పదమే రాదుగా. ఇక్కడెక్కడో కొన్నారు, 5 years తర్వాత అమ్ముకుంటున్నారు. ఇక్కడెక్కడో కొన్నారమ్మా మీరు, ఆఫ్టర్ 5 years వీఆర్ సెల్లింగ్. సో మిడిల్లో ఎక్కడన్నా మీకు కొత్తగా యూనిట్స్ వచ్చాయా? నో సార్. అంటే ఏంటి? సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవచ్చు మీరు, ఇన్ కేస్ ఆఫ్ గ్రోత్ ప్లాన్, ఇన్ కేస్ ఆఫ్ గ్రోత్ ప్లాన్ అయితే దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్. ఎందుకని? ఎప్పుడో 5 years బ్యాక్ కొన్నాం మనం, ఎప్పుడో ఇక్కడ కొన్నాం, నాకు మిడిల్లో ఎటువంటి అడిషనల్ యూనిట్స్ రాలేదు. సో బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు ఏంటది? ఇన్ కేస్ ఆఫ్ గ్రోత్ ప్లాన్ నో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఇంకా రండి ఎటువంటికి
ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇది 31st March 2025 అనుకుందాం. ఇది కూడా నాకు 31st March 25. ఏం చెక్ చేస్తాం సార్, ఒకవేళ నాకు కానీ క్వశ్చన్లో బోనస్ యూనిట్స్ ఏమన్నా ఇదిగోండి ఈ 1 yearలో ఏమన్నా వస్తే, ఇదిగోండి ఇక్కడ 1 year అంటే మా 1/4/2024 1/4/2024 నాకు 1 year లోపు ఇదిగోండి ఇక్కడ ఏమన్నా నాకు బోనస్ కానీ డివిడెంట్ కానీ వచ్చినట్లయితే ఈ యూనిట్స్ ఎంతైతే ఉన్నాయో, ఈ ఎక్స్ట్రా యూనిట్స్ ఎన్నైతే వచ్చాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర ఐ హ్యాడ్ 1000 యూనిట్స్, నేను స్టార్టింగ్ 300తో స్టార్ట్ అయ్యాను, ఇప్పుడు నా దగ్గర 1000 యూనిట్స్ ఉన్నాయి. ఈ 1000 యూనిట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 యూనిట్లు నాకు ఇదిగోండి ఇక్కడ వచ్చాయమ్మా. అంటే ఏంటి, వితిన్ 1 yearలో నాకు వచ్చాయి. లాస్ట్ 1 yearలో నాకు దీంట్లో 100 యూనిట్లు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర ఒక 500 టోటల్ ఉన్నాయి, దీంట్లో ఒక 50 యూనిట్స్ నాకు ఇదిగోండి ఇక్కడ వచ్చాయి. అర్థమవుతుందా మీకు? అంటే ఈ 1000 యూనిట్స్ అమ్ముతున్నప్పుడు దీంట్లో ఉన్న 100 యూనిట్స్ ఏవైతే నాకు వితిన్ 12 months అలికేట్ చేశారో, దీంట్లో ఉన్నటువంటి 100 యూనిట్స్ ఏవైతే నాకు వితిన్ 12 months అలికేట్ చేశారో, ఆ యూనిట్స్ కానీ నేను సేల్ చేస్తే ఈ 100 యూనిట్ల మీద నేను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేయాలంటే ఏంటి, నేను ముందు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కనుక్కోవాలి, గెయిన్ కనుక్కొని దాని మీద నేను 10% గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. ఈ 10% ఇక్కడ ఏం చేస్తాం, అవుట్ఫ్లో కాబట్టి ఇదిగోండి ఇక్కడ మేము 10% లెస్ చేసుకుంటాం. అంటే అక్కడ నీకు నెట్ సేల్ ప్రైస్ రావాలంటే, నెట్ క్యాష్ నీ జేబులోకి ఎంత వస్తుందో కావాలంటే నీకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కావాలి. నీకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కావాలంటే క్యాపిటల్ గెయిన్ కావాలి నీకు. అర్థమవుతుందా? క్యాపిటల్ గెయిన్ మనం లెస్ చేసుకోము, మనం ఏం చేస్తున్నాము, గెయిన్ కనుక్కొని గెయిన్ మీద గవర్నమెంట్కి ఎంతైతే మనం ట్యాక్స్ పే చేస్తున్నామో దాన్ని మనం లెస్ చేసుకుంటున్నాం. క్లియరా? అర్థమైన పాయింట్ ఇది. అంటే మీరు క్లోజింగ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్లో వితిన్ 12 months మీకేమన్నా వచ్చుంటే, ఇక్కడ బోనస్ ప్లాన్లో కూడా ఈ క్లోజింగ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్లో వితిన్ 12 months మనకేమన్నా యూనిట్స్ వచ్చుంటే, ఆ యూనిట్స్ సేల్ చేసే క్రమంలో మనం ఈ 100 యూనిట్స్కి లేదా ఈ 50 యూనిట్స్కి మాత్రమే మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కనుక్కోవాలి. అండ్ ట్యాక్స్ కనుక్కున్న తర్వాత దాన్ని పైన లెస్ చేసుకుంటాం. ఇదమ్మా, ఈ రెండు ఇంపార్టెంట్. యూజువల్గా చెప్పాలంటే మీకు డివిడెంట్ ప్లాన్, బోనస్ ప్లాన్లో లాస్ట్లో వచ్చే యూనిట్స్ ఏవైతే ఉంటాయో, లాస్ట్లో ఇదిగోండి మీకు నాకు తెలిసి 3 to 4 times ఇస్తాడు బోనస్, 3 to 4 times డివిడెంట్ ఇస్తాడు మీకు. బట్ ఏవైతే మీకు లాస్ట్లో వస్తాయో అంటే బ్యాలెన్స్ షీట్కి ముందు ఉంటాయో ఇవి మనకి షార్ట్ టర్మ్ అయిపోతాయి, బికాస్ లెస్ దెన్ 12 months ఇస్తాడు మనకు కావాలని. ఇది కూడా మనకి లెస్ దెన్ 12 months ఇస్తాడు కావాలని చెప్పేసి. సో ఇవి కనుక్కుంటే మీరు సింప్లీ యూ కెన్ ఫైండ్ అవుట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ర్యాండమ్ ఇంకా రాసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ డివిడెంట్ అండ్ బోనస్ ప్లాన్స్, బికాస్ గ్రోత్ ప్లాన్లో మీకు ఎప్పుడు కూడా మీకు క్యాపిటల్ గెయిన్ రాదు. ఇన్ కేస్ ఆఫ్ డివిడెంట్ అండ్ బోనస్ ప్లాన్, ఇన్ కేస్ ఆఫ్ డివిడెంట్ అండ్ బోనస్ ప్లాన్ we should compute short term capital gain. We should compute short term capital gain and short term capital gain tax. We should compute short term capital gain and short term capital gain tax, right? In case of growth plan, and next line రాసుకోండి. In case of growth plan, in case of growth plan, in case of growth plan, there is no need. In case of growth plan, there is no need to compute short-term capital gain tax. In case of growth plan, there is no need to compute
షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఓకేనమ్మా, కింద ఇంకా ఒక ఫార్మాట్ వేసుకోండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రాసుకుంటే బెటర్ అమ్మా, చిన్న ఫార్మాట్ ఒకటి. అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రాయండి. ఇక్కడ సేల్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 20 వేసుకున్నామా. సేల్ ప్రైస్ మైనస్ ఎస్టీటీ at the rate of 0.2%. వాడు ఐసీఏ వాడు దేర్ ఆర్ 2 ఆప్షన్స్ అండి. ఇక్కడ ఎస్టీటీ లెస్ చేయకూడదు మామూలుగా అయితే, బట్ వాడు లెస్ చేస్తాడు. ఇది వేరమ్మా, ఈ సేల్లో ఎస్టీటీ పోయింది, బట్ వాడు మళ్ళీ ఏం చేస్తాడంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కనుక్కుంటున్నప్పుడు కూడా సేల్ ప్రైస్లో నుంచి ఎస్టీటీ లెస్ చేస్తున్నాడు. మామూలుగా అయితే లెస్ చేయకూడదు, బికాస్ మీరు చేశారు ఇన్కమ్ ట్యాక్స్లో, మనకి ఇవ్వడు డిడక్షన్, బట్ వాడు తీసుకుంటున్నాడు కాబట్టి. సో సింప్లీ యూ హ్యావ్ టు డూ లైక్ దిస్ అమ్మ. సేల్ ప్రైస్ మైనస్ ఎస్టీటీ ఎంత 0.2% అంటే 20 into 0.2%, 0.04. దాన్ని నెట్ చేయండి. ఇప్పుడు ఇది నెట్ సెల్లింగ్ ప్రైస్ అమ్మ. ఇది మీరు ముందు కనుక్కోవాలి. నెట్ సెల్లింగ్ ప్రైస్ minus cost of acquisition. For example, take 10 rupees. So 9.96 is short term capital gain. Amount కావాలంటే into number of units. ఈ వచ్చిన దాని మీద 10% ట్యాక్స్ పే చేయాలి. ఇది ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ పార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ తప్పు చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది పిల్లలకి. అది కొంచెం మీరు ఒకసారి రాసుకోవాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఫస్ట్ మీరు నెట్ సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. ఎలా వస్తుంది నీకు? సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎస్టీటీ. సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎస్టీటీ, అది నెట్ సెల్లింగ్ ప్రైస్ ముందు కనుక్కోండి. మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇప్పుడు ఇంకా వచ్చినటువంటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్నైతే మీకు విత్ ఇన్ 12 months వచ్చాయో, మొత్తం తీసుకుంటారా 12 monthsలోగా? విత్ ఇన్ 12 months ఏవైతే మీకు వచ్చాయో అవి మల్టిప్లై చేసేయండి. వచ్చినటువంటి టోటల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద 10% ట్యాక్స్ ఛార్జ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఏంటిది? నెట్ ప్రాఫిట్. న్యూమరేటర్ కనుక్కోవడం ఇంపార్టెంట్. చూడటానికి ప్లెయిన్గా ఉంటుంది, బట్ ఎగ్జామ్లో తప్పులు చేస్తారు. అందుకని డీటెయిల్డ్గా రాసుకోండి, తప్పు లేదు. డీటెయిల్డ్గా అసలు మీరు థింక్ చేయండి ప్రాసెస్ ఏంటనేది, దాన్ని మీకు ఈజీ అయిపోతున్నాం. మనకి నెట్ ప్రాఫిట్ కావాలి. ప్రాఫిట్ అంటే ఏంటి? నాకు చేతికి సేల్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఇదంతా ఎందుకు, మీరు ఏదో ఒక పంట వేసారు, మీరు ఏదో ఒక బిజినెస్ మొదలుపెట్టారు. ప్రాఫిట్ అంటే ఏంటి చెప్పండి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్టే కదా. సెల్లింగ్ ప్రైస్ తర్వాత ఏం చేస్తాం మనం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏం చేస్తాం? ఖర్చులు మొత్తం లెస్ చేస్తాం కదా. అదే మనం చేస్తుంది. ఇదిగోండి, ఇంతకు అమ్మాం, ఇది గవర్నమెంట్ కట్టాం, ఇది గవర్నమెంట్ కట్టాం, ఇదిగో ఇది మనకి నెట్ సేల్ ప్రైస్ మనకు కావాలి. వచ్చిందా? అది అప్పుడు వేసేస్తాం ఫార్ములా. దీంట్లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎలా వస్తుంది మళ్ళీ నాకు? సార్ నాకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కనుక్కోవాలంటే లెస్ దాన్ 12 months చూసుకొని సెల్లింగ్ ప్రైస్, ఎస్టీటీ ఆన్ సెల్లింగ్ ప్రైస్, నెట్ సెల్లింగ్ ప్రైస్ కనుక్కోండి. మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్వైర్డ్ విత్ ఇన్ 12 months, దాని మీద 10% కొట్టేసేయండి. ఓకేనా? ఒకసారి చూడాలమ్మా మొత్తం ఒక 2 minutes చూడండి. దెన్ వీ హ్యాడ్ 2 questions. ఒక క్వశ్చన్లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు, ఒక క్వశ్చన్లో ట్యాక్స్ ఉంది. నేను ట్యాక్స్ ఉన్న క్వశ్చన్ చేస్తాను, ట్యాక్స్ లేని క్వశ్చన్ మీరు హోంవర్క్ చేసుకుంటారు. ఓకేనా? రైట్. ఒకసారి చూడండి కొద్దిసేపు. చూసిన తర్వాత ఎవరైతే చూసారో దెన్ ప్లీజ్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17 ట్యాక్స్ ఉన్న క్వశ్చన్ నేను చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 18 మీరు చేయండి, ట్యాక్స్ లేని క్వశ్చన్. సరే, నేను బోర్డు రబ్ చేస్తాను, 2 పాజిటివ్స్ రాసుకోండి.
కాన్సెప్ట్ తెలిస్తేనమ్మా చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. అంటే ఇలా మీకు ఒక సీక్వెన్స్ తెలిసిందనుకోండి, ఏ ప్లాన్లో ఏం జరుగుతుందో చాలా ఈజీ. ఎప్పుడైతే మీరు బట్టి కొట్టుకెళ్తారో దెన్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. సో చూద్దాం మనం. ఒకసారి చదవండి, ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఎంత ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎంత హోల్డింగ్ పీరియడ్ ఇంపార్టెంట్ అమ్మా. ఇచ్చిన క్వశ్చన్ ఎన్ని ఇయర్స్కి ఇచ్చాడో చూసుకోండి ముందు. ఎందుకంటే మీరేమో యాన్యువల్ ఈల్డ్ కనుక్కోవాలి. సో కాబట్టి దానికి ఇంపార్టెంట్ ఏంటి, ఇచ్చిన క్వశ్చన్లో డేటా ఎన్ని ఇయర్స్కి ఇచ్చాడు లేదా ఎన్ని మంత్స్కి ఇచ్చాడు ఇంపార్టెంట్. అది ఫస్ట్ కనుక్కోండి మీరు క్వశ్చన్లో. అది లేకపోతే మీకు ఆన్సర్ రాదు. సో పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ చాలా ఇంపార్టెంట్. లెక్క ఏంటి, ఫస్ట్ స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి లాస్ట్ డేట్ ఆఫ్ ఎప్పుడు ఉంది అది మీరు చూసుకొని దాని ప్రకారం మనం చేద్దాం. మీరు ఒక 2 నిమిషాలు క్వశ్చన్ చదివి హోల్డింగ్ పీరియడ్ చూడండి, ఎంత ఆన్సర్ చూడమాకండి, వెళ్ళి మీ ఓన్గా ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు ఓన్గా ట్రై చేయగలుగుతారో ఎగ్జామ్లో కొత్త క్వశ్చన్ కూడా భయపడకుండా చేస్తారు. సో దయచేసి ఆన్సర్లు కింద పెట్టుకొని చదువుకోమాకండి. అలాంటి చదువులు ఎందుకు పనికిరావు. చదవండి, క్వశ్చన్ చదవాలి. ఒక 2 మినిట్స్ మీకు టైం అమ్మా. 2 మినిట్స్ క్వశ్చన్ చదవాలి. నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి పోలేదు. క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ నెంబర్ 17 చదవాలి. అయిపోయిందా? అమ్మా చేద్దామా క్వశ్చన్ చేద్దామా? చదవటం అయిపోతే మనం క్వశ్చన్ చేద్దాం. రైట్, చూడండి మన దగ్గర 3 ప్లాన్స్ ఉన్నాయి. అక్కడ మనకి 3 ప్లాన్స్ ఉన్నాయి మన దగ్గర. ముందు ప్లాన్స్ కంటే ముందు మనకి హోల్డింగ్ పీరియడ్ కావాలి. చూడండి ఫస్ట్ ఇదేమో సన్ మూన్ మ్యూచువల్ ఫండ్, ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ సొల్లు ఏమో మన దగ్గర ఏ ఉందంట, డివిడెండ్ ప్లాను. ఓకే, ఐ హ్యాడ్ ప్లాన్ నెంబర్ ఏ, ఐ హ్యాడ్ ప్లాన్ నెంబర్ బి, ఐ హ్యాడ్ ప్లాన్ నెంబర్ సి. ఓకే, ఏ ఏమో డివిడెంట్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంట, బి ఏమో బోనస్ ప్లాన్ అంట, ఇంకా ఆబ్వియస్లీ సి ఏంటో మనకి ఓకే గ్రోత్ ప్లాను. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ 1/4/2009 ఎంతమ్మా 99 అంటే ఎంతో మీరు కొత్త ఇప్పుడు 1/4/1999 మీ క్లోజింగ్ డేట్ రండి. క్వశ్చన్లో లాస్ట్ డేట్ ఏంటి చూడండి ఒకసారి. సరే క్వశ్చన్లో ఉన్న లాస్ట్ డేటు 30th July 2009. ఏబిసి ఇన్వెస్టెడ్ ₹1 lakh. ఎంతమ్మా ఫేస్ వాల్యూ చెప్పాడు చూడండి పక్కన. ఎంత ఫేస్ వాల్యూ? ₹10 ఫేస్ వాల్యూ అంట. అంటే మీరు ₹1,00,000 పెట్టుబడి పెట్టారు మీరు. ఎంత మీరు కొన్నప్పుడు ₹10? సో మీకు 10,000 యూనిట్స్ వచ్చి ఉంటాయి. రైట్, ఇక్కడ కూడా సేమే కదా.
వీడు కూడా రూపీస్ 1 lakh పెట్టుబడి పెట్టాడు 10 రూపీస్కి, వీడికి కూడా 10,000 యూనిట్స్ వచ్చాయి. వీడు కూడా అంతే కదా, వీడు కూడా రూపీస్ 1 lakh పెట్టుబడి పెడితే వీడికి కూడా 10,000 యూనిట్స్ వచ్చాయి. ఇది డే 1 జరిగిన ఇన్ఫర్మేషను. సరదాగా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ చెప్పండి ఎంతో, ఎన్ని ఇయర్స్ అమ్మా చూడండి ఎలా కనుక్కోవాలో. ఇక్కడ మీకు ఏప్రిల్ ఉంది కదా, సో ఫస్ట్ క్లోజ్ ఫైనాన్షియల్ ఇయర్ 31st March 2009 వేసుకోవచ్చుగా. ఇయర్స్కి అప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతాయి, 99 అంటే 2000, 2001, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఎన్ని ఇయర్స్ అమ్మా, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సంవత్సరాలు ఇక్కడికి. 10 ఇయర్స్ అయింది చూడండి. ఇంకెన్ని మంత్స్ ఉన్నాయి, మార్చ్ అయిపోయింది, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 months. ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే ఏంటి 10 years 4 months. మరి మొత్తాన్ని మంత్స్లో కన్వర్ట్ చేద్దామా, 10 అంటే ఎంత 120 months ప్లస్ 4. సో మొత్తం మన ఎంత ఇది, ఇది రాసుకోండి ఫస్ట్, ఇది ఇంపార్టెంట్. 124 months ఎలా వచ్చింది రాసుకోండి, చార్ట్ వేసుకోండి. 10 years 31st March 9కి, తర్వాత మనకి 4 months ఉన్నాయి, ఏప్రిల్, మే, జూన్, జూలై 124 months. అది రాకపోతే క్వశ్చన్ మొత్తం తప్పు అవుతుంది. ఓకేనా, రైట్. ఇంకేది ఇచ్చాడు చూడండి, డేట్ ఇచ్చాడు, మీకు డివిడెంట్ ఇచ్చాడు, బోనస్ ఇచ్చాడు, 3 ప్లాన్స్కి సంబంధించినటువంటి ఎన్ఏబుల్ ఇచ్చాడు. ఆన్ 31st July ఆల్ 3 investors రెడీమ్డ్ అంటే ఏంటి అమ్మేశారు 3. రైట్. కన్సిడర్ అడిగిన చూడండి ఏంటో, క్యాలిక్యులేట్ యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటి, మీకు పర్ యానం రిటర్న్ అడుగుతున్నాడు. కన్సిడర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జామ్ట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10% ఇన్కమ్ ట్యాక్స్, ఎస్టీటీ 2% ఓన్లీ ఆన్ సేల్ ఆర్ రిడమ్షన్ ఆఫ్ యూనిట్స్, ఇగ్నోర్ ఎడ్యుకేషన్ సెస్. ఏం చేద్దాం, నేను ఇప్పుడు ఇలా 3 రాశాను, మీరు పని చేయండి, 3 ప్లాన్స్కి 3 పేజెస్ ఓపెన్ చేయండి. మీరు ఇప్పుడు నేను ఇలా 3 రాశాను కదా, మీరు పని చేయండి, పేజ్ నెంబర్ 1, 2, 3 3 పేజీలు రాసేయండి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి 3 pagesలో ముందు రాసుకోండి వెళ్ళి. రూపీస్ 1 lakh by 10 10,000 యూనిట్స్, రూపీస్ 1 lakh by 10 10,000 యూనిట్స్, రూపీస్ 1 lakh by 10 10,000 యూనిట్స్. అది రాసుకున్నారు పైన హోల్డింగ్ పీరియడ్. ఇప్పుడు ముందు ఫార్ములా రాయండి, ఊరికేనమ్మా మన కోసం. ఇక్కడ ఫార్ములా రాయండి, ఫస్ట్ ప్లాన్ కింద ఫార్ములా రాయండి. యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈక్వల్ టు, యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ బై, అలవాటు అవుతుంది, నెట్ ప్రాఫిట్ అంతేనమ్మా. యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ బై ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఎంత 100 ఇంటూ 12 బై ఎన్ని మంత్స్కి ఇచ్చాడు మనకి 124 months. అన్నిటికీ సేమే కదా. ఇది నాకు తెలుసు ఎంత 1 lakh. ఇది నేను కనుక్కోవాలి ఇప్పుడు, అంతేనా. యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే నెట్ ప్రాఫిట్ బై ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100 ఇంటూ 12 బై 124. దానికి సేమే కదా, దానికి సేమే కదా. అన్నిట్లో మనకు కావాల్సింది ఏంటి, ఒకటే, నెట్ ప్రాఫిట్ నాకు కావాలి. కనుక్కుందాం ఎంతసేపు నెట్ ప్రాఫిట్. ఓ పని చేద్దాం, రివర్స్ వద్దాం, సింపుల్గా అయిపోతుంది. ఓకేనా. ముందు విల్ గో టు బోనస్ గ్రోత్ ప్లాన్కి వెళ్దాం. గ్రోత్ ప్లాన్కి రండి, 3 పేజీలు మీరు కూడా. ఏమో గ్రోత్ ప్లాన్లో నేను రండి, చిన్న చార్ట్ ఏంటి ఒకటి. నేను స్టార్టింగ్లో 10,000 యూనిట్స్ పర్చేస్ చేశాను. నాకు చెప్పండి ఒక మాట, క్లోజింగ్లో కూడా 10,000 యూనిట్సే ఉంటాయా లేదా మారుతాయా? గ్రోత్ ప్లాన్లో నేను స్టార్టింగ్లో 10,000 యూనిట్స్ ఎక్వైర్ చేశాను, క్లోజింగ్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయా మారుతాయి? సార్ సేమ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సార్, బికాస్ గ్రోత్ ప్లాన్లో మనకి ఎటువంటి అడిషనల్ యూనిట్స్ ఇవ్వరు సార్. అది ఫస్ట్ పాయింట్. మరి ఎన్ఏవి మారింటుందిగా, చెప్పండి అమ్మా. స్టార్టింగ్ ఎంత మీరు కొన్నప్పుడు? సార్ నేను కొన్నప్పుడేమో 10 రూపాయలు సార్, అమ్మినప్పుడు ఎంత చూడండి లాస్ట్లో 82.07. అది కనుక్కుందాం రాయండిగా. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ప్రాఫిట్
ఏం చేసాం ఫస్ట్ సేల్ ప్రొసీడ్స్ ఎన్ని యూనిట్స్ 10,000 ఎంతకు అమ్ముతున్నావు 82.07 ఇంత కనుక్కో క్యాలిక్యులేటర్ తీయాలి 10,000 into 82.07 8,20,000 మైనస్ ఎస్టీటీ ఉందిగా ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రాదు మరి ఎస్టీటీ కామన్ నువ్వు సేల్ చేస్తే స్టాక్ ఎక్స్చేంజ్కి 0.2% పే చేయాలి సెల్లింగ్ ప్రైస్ మీద కనుక్కో ఇంటూ 0.2% కాదు 0.2 ఎగిరిపోద్ది 1641.4 లెస్ చేయమ్మా ఎంత మిగిలిన డబ్బులు ఇంకా 8,20,700 సో మన చేతికి 8,19,058.6 రూపీస్ డబ్బులు ఇచ్చారు ఏమన్నా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయి ఇక్కడ నో సో దిస్ ఈజ్ నెట్ సేల్ ప్రొసీడ్స్ మైనస్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 1 lakh కదా కనుక్కోవడం ప్రాఫిట్ 7,19,058.6 అంత చూడండి సింపుల్గా ఉందో అమ్మేసుకున్నారు అమ్మినప్పుడు ట్యాక్స్ కట్టారు ప్రాఫిట్ చెక్ చేసుకుంటున్నారు కనుక్కోండి యాన్యువల్ ఈల్డ్ ఇంకా యాన్యువల్ ఈల్డ్ ఈక్వల్ టు లేదా యాన్యువల్ రిటర్న్ ఈక్వల్ టు 7,19,058.6 బై పెట్టుబడి ఎంత పెట్టాం 1 lakh into 100 into 12 by ఎన్ని మంత్స్ 124 మంత్స్ కనుక్కోండి మనతో 7,19,058.6 by 1 lakh into 100 into 12 by 124 69.59%. అదే చూడండి ఒకసారి ఏం చేశారో చూడండి అమ్మా వెరీ సింపుల్ క్వశ్చన్ ఏం లేదు యూనిట్స్ అమ్ముకున్నారు ప్రాఫిట్ కనుక్కున్నారు ఈల్డ్ కనుక్కున్నారు అలా ఉంటుంది వన్ ఆఫ్ ద సింపుల్ క్వశ్చన్ ఇది ఎప్పుడు మీకు క్లారిటీ ఉంటే సేల్ ప్రైస్ ఏంటి ఎస్టీటీ ఏంటి నెట్ సేల్ ప్రొసీడ్స్ ఏంటి ప్రాఫిట్ అంటే ఏంటి అంటే మీరు ఎప్పుడైతే అకౌంటింగ్ లాంగ్వేజ్ మిక్స్ చేసుకుంటారో యుల్ గెట్ ఫుల్ మార్క్స్ ఓకేనా బోనస్ ప్లాన్కి వెళ్దామా రైట్ రండి బోనస్ ప్లాన్లో కూడా చార్ట్ ఏంటమ్మా ఒకటి సింపుల్గా సార్ ఇక్కడ మేము 10,000 యూనిట్స్ పర్చేస్ చేసాం మరి ఇక్కడ క్లోజింగ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సేమ్ ఉంటాయా మారిపోతాయా సార్ ఆబ్వియస్లీ మారిపోతాయి సార్ బికాస్ నాకు చాలా చాలా బోనస్ షేర్లు వచ్చాయి కాబట్టి నాకు క్లోజింగ్లో నెంబర్ ఆఫ్ యూనిట్స్ మారిపోతాయి సార్ మరి ఫస్ట్ ఏం చేయాలి మనం క్లోజింగ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కుందాం అండమ్మా ఇవి కనుక్కుందాం ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఓపెనింగ్ ఉన్నాయి మన దగ్గర 10,000 సింపుల్గా బోనస్ యాడ్ చేసుకుందాం సరిపోతుంది లోపల రాయండి చెప్తా యాడ్ బోనస్ చూడండి ఎప్పుడు వచ్చిందో డేట్లు ఇంపార్టెంట్ ఇక్కడ ఎప్పుడు వచ్చినాం ఫస్ట్ బోనస్ 31st March 2024 ఇచ్చాడు బోనస్ ఎంత ఇచ్చాడు బోనస్ 5:4 అంటే ఏంటి ఫర్ ఎవ్రీ 4 shares దే విల్ గివ్ 5 shares అండ్ మా బోనస్ కనుక్కోండి 10,000 into 5/4 ఎన్ని వచ్చినాయి కనుక్కోవాలి 10,000 మీ దగ్గర ఉంటే ఇంటూ 5/4 సార్ మాకు 12,500 బోనస్ వచ్చాయి సార్ యాడ్ చేయండి ఇక్కడ బయట మొత్తం నేను ఎంత 22,500 నెక్స్ట్ మళ్ళీ బోనస్ చూడండి ఎప్పుడు వచ్చిందో 31st March 2008 అని చూడండి మళ్ళీ ఎంత బోనస్ రేషియో 31st March 2008లో 1:3 కనుక్కోండి సింపుల్గా ఎన్ని మన దగ్గర ఇప్పుడు మొత్తం ఇదిగోండి సార్ 22,500 ఇంటూ 1:3 ఎంతమ్మా 1/3 ఇవి కనుక్కోవడం రావాలి ఎన్ని వచ్చినాయి 7,500 సార్ కలపండి అమ్మా రెండు 30,000 మీ క్లోజింగ్ డేట్ ఏంటి
సరే మీరు ముందు కనుక్కోండి. 24th March 2009 1:4 అండ్ అమ్మా 30,000 ఇంటూ 1/4 ఎన్ని వచ్చాయి సార్? నాకు 7,500. సో మొత్తం నా దగ్గర 37,500 యూనిట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇది వచ్చి కనుక్కోవడం ఇది కూడా రాదు, ఇంకేం చేయలేను నేను. బోనస్ కనుక్కోవడం కూడా రాకపోతే ఇంకా మనం ఏం చేయలేము దానికి. యూ షుడ్ నో హౌ టు కంప్యూట్ బోనస్ షేర్స్. 10,000 ఉన్నాయి, 5:4 బోనస్, ఇన్ని ఉన్నాయి 1:3 బోనస్, ఇన్ని ఉన్నాయి 1:4 బోనస్. అంటే నా దగ్గర క్లోజింగ్ ఇప్పుడు ఎన్ని వచ్చాయమ్మా? 37,500 వచ్చేసి. దీంట్లో చాలా ఇంపార్టెంట్, ఏం చేయాలి మనం? చెక్ చేసుకోవాలి ఈ యూనిట్స్లో లెస్ దాన్ 12 monthsలో ఏమన్నా మనకు వచ్చాయా. డేట్లు వేసుకుందాం, అయిపోతుంది. అండ్ మా డేట్లు ఏంటి ఫస్ట్? మన స్టార్టింగ్ ఎప్పుడు సార్? మనము 99 సార్. ఫస్ట్ బోనస్ ఎప్పుడమ్మా సార్? నాకు 2004 సార్. 31st March 2005 వచ్చాయి సార్. నాకు 12,500. ఓకే. సెకండ్ బోనస్ ఎప్పుడు సార్? 31st March 2008 సార్. ఎన్ని వచ్చాయి? 7,500. లాస్ట్ బోనస్ ఎప్పుడు సార్? 24th March 2009 సార్. నువ్వు సేల్ చేస్తున్న డేట్ ఎప్పుడు సార్? 31st July 2009. ఇప్పుడు చెప్పు. ఈ బోనస్ 3 times మనకి ఇచ్చారు. 2004లో ఇచ్చారు, మనం 2009లో ఉన్నాం. సో లాంగ్ టర్మ్, దీనికి మనకి నో గెయిన్స్, నో ట్యాక్స్. ఇది 2008లో ఇచ్చారు. ఇప్పుడు 31st March 2008 ఇచ్చారు. నువ్వు 31st Julyలో ఉన్నావు 9లో, అంటే 1 year దాటిపోయిందా? 31st March 2008కి 31st July 9 అంటే 1 year క్రాస్ అయిపోయింది. సో నో. ఇది ఎప్పుడు ఇచ్చారు నీకు సార్? 24th March సార్. మొన్నే. మార్చ్ అంటే ఏంటమ్మా? 4 months బ్యాక్. మరి ఇక్కడ 4 months ఉంది కాబట్టి ఈ 7,500 యూనిట్స్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మనం కనుక్కోవాలి సార్. ఇది ఇంపార్టెంట్ అమ్మ ఇక్కడ. సో ఈ 37,500లో 7,500 యూనిట్స్ ఏవైతే నాకు మార్చ్లో వచ్చాయో వీటి మీద నేను క్యాపిటల్ గెయిన్స్ కనుక్కోవాలి. మిగతా అన్నీ లాంగ్ టర్మ్ కాబట్టి అవసరం లేదు. అటా వెళ్దాం నెక్స్ట్. అండ్ ఇంకా క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ప్రాఫిట్. ఇంకెప్పట్లానే మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ కావాలి, కనుక్కున్నాం. వీటిలో మళ్ళీ మీరు ఎదుక్కోవాలి లాంగ్ టర్మ్ అని, షార్ట్ టర్మ్ అని. 7,500 ఏమో షార్ట్ టర్ము, రిమైనింగ్ నో ట్యాక్స్. అండ్ ఇంకా ఎప్పట్లానే క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ప్రాఫిట్. సేల్ ప్రొసీడ్స్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర యూనిట్స్ సార్? నా దగ్గర 37,500 ఉన్నాయి సార్. అండ్ అమ్మా మరి 37,500 ఎంత కమ్ముతున్నారు మీరు? ఎంత క్లోజింగ్ అయ్యి బోనస్ ప్లాన్కి? 22.98 సార్. అదేగా సెల్లింగ్ ప్రైస్ 22.98. ఇదిగోండి ఇక్కడ రాసుకొని కావాలంటే. ఇక్కడ ఎన్ఏవి ఎంతమ్మా? 22.98. కనుక్కోండి. 37,500 ఇంటూ 22.98 సార్. 8,61,750 సార్. 2% ఇవ్వాలి మరి. 0.2% ఇంటూ 0.2% లెస్ చేయండి సార్. 8,61,750. 8,60,026.5. ఇది నెట్ సేల్ ప్రొసీడ్స్ కాదు. ఎందుకని? ఇక్కడ మన దగ్గర దీంట్లో నుంచి ఏం లెస్ చేయాలి? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లెస్ చేయాలి. ఆ వచ్చింది మనకి నెట్ సేల్ ప్రొసీడ్స్ అవుతుంది అప్పుడు. అది అంతేనా? అర్థమవుతుందా చెప్పింది? సేల్ ప్రొసీడ్స్ ఇదిగోండి. ఈ మొత్తం అమ్ముకుంటున్నాం, ఈ రేటుకి అమ్ముకో, నో ప్రాబ్లం. 0.2% స్టాక్ ఎక్స్చేంజ్ పే చేసాం. ఇప్పుడు మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కావాలి. మొత్తం నువ్వు 37,500 అమ్ముతున్నావు. దీంట్లో ఎన్ని లెస్ దాన్ 12 months? 7,500. కనుక్కో. అర్థం
అండమ్మా క్యాలిక్యులేషన్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ ట్యాక్స్ ఏం చెప్పారు మీకు ఫార్మాట్ సింపుల్గా మా సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్ముతున్నారు మీరు 22.98 ఏం చెప్పారు ఇమీడియట్గా మైనస్ ఎస్టీటీ ఎట్ ద రేట్ ఆఫ్ 0.2 లెస్ చేసేయండి ఇక్కడ 0.04596 22.93 2 డిజిట్స్ తీసుకొని సరిపోతుంది మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఈ 7,500 మీకు ఇచ్చినప్పుడు ఎంతుందో చూడండి ప్రైస్ మరి 7,500 నాకు వచ్చినప్పుడు సార్ 19.95 రూపీస్ ఉంది సార్ ఆ రోజు చూడండి డేట్ రోజు ఇక్కడ ఎంత ఎన్ఏవి ఇక్కడ 19.95 సార్ లెస్ చేయండి సింపుల్గా 19.95 సార్ కనుక్కోండి ఇంకెంత 22.93 మైనస్ 19.95 సార్ 2.98 సార్ ఎన్ని యూనిట్స్ మొత్తం 7,500 సార్ ఎంతమ్మా గెయిన్ మొత్తం గెయిన్ ఈక్వల్ టు 22,350 సార్ ట్యాక్స్ ఎంత సార్ షార్ట్ టర్మ్కి అట్ ద రేట్ ఆఫ్ 10% సార్ ఇంటూ 10% సార్ 2235 ఇది ఇంపార్టెంట్ ఇది మనం ఒకటి లెస్ చేసుకుందాం రెండమ్మా 2235 లెస్ చేయండి ఇక్కడ రాయండి ఇక్కడ ఎంత ఇంకా 8,60,026.5 సార్ నెట్ సేల్ ప్రొసీడ్స్ వచ్చేసి నాకు 8,57,791.5 సార్ ఎంత ప్రాఫిట్ కనుక్కోవాలంటే మైనస్ పెట్టుబడి సార్ మైనస్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh నెట్ ప్రాఫిట్ ఈక్వల్ టు 7,57,791.5 హెన్స్ యాన్యువల్ ఈల్డ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంతమ్మా 7,57,791.5 బై ఎంత పెట్టుబడి 1 lakh పెట్టుబడి ఇంటూ 100 ఇంటూ 12/124 సింపుల్ బై 1 lakh ఇంటూ 100 ఇంటూ 12/120 73.33% చెక్ చేయండి ఒకసారి అది లెక్క ఇవన్నీ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్లు అండి మీరు ఏదో రారు అనుకుంటున్నారేమో 73.33% మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ లేటెస్ట్ ఎగ్జామ్లో వస్తున్న క్వశ్చన్లే ఇవి ఒక సిస్టమేటిక్గా మీరు నేర్చుకెళ్ళారంటే ఎక్కడ తప్పుపోదు మీ 8 మార్క్స్ మీకు వస్తాయి సో పేపర్లో చాలామంది భ్రమలు ఏముంటారు 100 మార్కులకు రాయాలని భ్రమలో ఉంటారు యూ నీడ్ నాట్ రైట్ ఫర్ 100 మార్క్స్ రాసింది 60కైనా పర్ఫెక్ట్ రాయండి 60 వస్తాయి అర్థమవుతుందా అంటే చేసిన క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చేయండి అన్నీ గెలిగేసి వచ్చేయమాకండి మార్కులు రావు రైటా రైట్ ప్రతి ప్లాన్ చాలా ఇంపార్టెంట్ బట్ మీకు క్లారిటీ ఉండాలి బోనస్ ప్లాన్లో ఏం జరుగుతుంది గ్రోత్ ప్లాన్లో ఏం జరుగుతుంది డివిడెంట్ ప్లాన్లో ఏం జరుగుతుంది అంటే దెన్ యూ విల్ గెట్ సింపుల్ ఆన్సర్స్ కాన్సెప్ట్ తెలిసినప్పుడు ఇది జస్ట్ ఫార్మాట్ అంతే మీకు బ్యాక్గ్రౌండ్ తెలియకపోతే వేస్ట్ ఇంకా ఏం చేసాను చెప్పండి బోనస్లో సరే ముందు బోనస్లో ఓపెనింగ్ క్లోజింగ్ సేమ్ ఉండవు ఇప్పుడు యూనిట్స్ బికాస్ బోనస్ వల్ల యూనిట్స్ పెరుగుతాయి కాబట్టి ముందు యూనిట్స్ కనుక్కున్నాం బోనస్లో క్లోజింగ్ యూనిట్స్ తర్వాత మనకి ఈ క్లోజింగ్ యూనిట్స్లో లెస్ దాన్ 12 months ఎన్ని వచ్చాయో చెక్ చేసుకున్నాం దాంట్లో అయిపోయింది ఇంకా దెన్ వీ వాంట్ నెట్ ప్రాఫిట్ సేల్ ప్రొసీడ్స్ మైనస్ 2% ట్యాక్స్ మైనస్ ఐ నీడ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ ట్యాక్స్ కనుక్కో ఇదిగో సెల్లింగ్ ప్రైస్ ఇంత తీసేయి ఇదిగో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంత గెయిన్ ఇంత ట్యాక్స్ పే చేసి టేక్ నెట్ సేల్ ప్రొసీడ్స్ దట్ ఈజ్ యువర్ నెట్ సేల్ ప్రొసీడ్స్ మైనస్ ఇనీషియల్ పెట్టుబడి దట్ ఈజ్ యువర్ నెట్ ప్రాఫిట్ బై పెట్టుబడి ఇంటూ 100 ఇంటూ 12/124 సింపుల్ అంత సింపుల్ ఎప్పుడు నీకు ఆ ఫ్లో తెలిస్తే నీకు ఆ ఫ్లో రాలేదనుకోండి ఈ క్వశ్చన్కి బట్టి వేస్తారు కూర్చోబెట్టి అని అదంతా పోద్ది వద్దు నో బట్టీస్ అయిపోయిందా ఇంకా డివిడెంట్ ప్లాన్ అది కూడా సేమేనమ్మా ఏమని చెప్పండి డివిడెంట్ ప్లాన్లో కూడా
స్టార్టింగ్లో ఉన్న యూనిట్స్ ఎండింగ్లో ఉన్న యూనిట్స్ సేమ్ ఉండవు బికాస్ ఆఫ్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్. సో ఏం చేయాలి ఫస్ట్ మనం, వీ షుడ్ కంప్యూట్ క్లోజింగ్ యూనిట్స్. ఎలా వస్తాయి నీకు, ఓపెనింగ్ యూనిట్స్ తీసుకోండి. డివిడెండ్ ప్లాన్ నేను చేయట్లేదు ఇక్కడ. సార్ తూచు సార్ అది, మీరేంటి సార్ చేయరా, మీకేంటి ఒళ్ళు బరువా, నాకు ఒళ్ళు బద్దకం అనుకుంటున్నారా మీరు? నేను చేస్తే ఏమని చెప్పండి, మీ బ్రెయిన్ ఎవడు పనిచేస్తాడు? ఏంటి సార్ మీకు మేము ఫీజు కట్టాము 4,500 మీరు మాకు చెప్పాలి. నేను ఫీజు కోసం చెప్పనమ్మా, చదువు. ఓకేనా? ఇప్పుడు బోనస్ ప్లాన్ చేశాను కాబట్టి డివిడెండ్ ప్లాన్ మీరే చెయ్యాలి. చెప్తాను నేను ఓవర్వ్యూ, దెన్ మీరే చేసి చెక్ చేసుకోండి ఆన్సర్. చెప్పండి ఏం చేస్తారు. ముందుకు చార్ట్ వేయండి. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఓపెనింగ్ యూనిట్స్ 10,000, క్లోజింగ్ యూనిట్స్తో సేమ్ ఉండవు. బికాస్ మీకు డివిడెండ్ వచ్చింది. ఎంత వచ్చింది చెప్పండి ఫస్ట్ డివిడెంట్. రెండు క్వశ్చన్కి రండి. మీకు డివిడెంట్ వచ్చింది, ఎంత వచ్చిందమ్మా డివిడెంట్ చూడండి రేటు. సార్ నాకు ఫస్ట్ 20% వచ్చింది సార్ స్టార్టింగ్లో. 20% దేని మీద ఇస్తారు? ఆన్ ఫేస్ వాల్యూ. ఇంకా నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర సార్? 10,000 ఇంటూ 10 రూపీస్ ఇంటూ 20% సార్. నాకు డివిడెంట్ అమౌంట్ 20,000 వచ్చింది. ఏం చేస్తున్నాను దీన్ని సార్? ఆ రోజు ఉన్నటువంటి ఎన్ఏవికి రీఇన్వెస్ట్ చేశాను సార్. ఎంత ఉంది ఎన్ఏవి ఆ రోజు సార్? మాకు ప్లాన్ ఏలో 30.7 ఉంది సార్ నాకు, బై 30.7. సో నాకు అడిషనల్గా 465 యూనిట్స్ వచ్చాయి సార్ నాకు. చేద్దామా? అది యాడ్ చేయ 10,000కి. ఇప్పుడు మొత్తం నా దగ్గర 10,651 యూనిట్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్ డివిడెంట్ ఎప్పుడు మళ్ళీ సార్? డివిడెంట్ నాకు మళ్ళీ 70% అండి సార్. వేసాయి ఇంటూ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఇంటూ 70%, నాకు 74,560 రూపీస్ డివిడెంట్ వచ్చింది. ఏం చేశాను దీన్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్. ఎంత ఆ రోజు ఎన్ఏవి? ఆ రోజు 58.42 సార్, బై 58.42 సార్. నాకు 1276 కొత్త యూనిట్స్ వచ్చాయి. ఇందాకెన్నీ మన దగ్గర 10,456 యాడ్ చేసాయి. మళ్ళీ మళ్ళీ డివిడెంట్ మళ్ళీ 40%, మళ్ళీ 25%. లాస్ట్లో ఇప్పుడు మళ్ళీ నీకు 24th మార్చ్ 2009లో 40% వచ్చింది డివిడెంట్. అర్థం ఏం చేస్తున్నాము? డివిడెంట్ అమౌంట్ని రీఇన్వెస్ట్ చేసేయి. డివిడెంట్ అమౌంట్ రీఇన్వెస్ట్ చేసేయి. నీకు అప్పుడు క్లోజింగ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్నో వస్తాయి. ఈ టోటల్ క్లోజింగ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్లో 24 ఇది కూడా సేమ్ డేట్ నీకు వచ్చిందమ్మా, 24th మార్చ్ ఎన్ని యూనిట్స్ అయితే వచ్చాయో దే ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. సేమ్ ఎప్పట్లానే మళ్ళీ ఇంకా వేసే ఫార్మాట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్, టోటల్ యూనిట్స్ ఇంటూ ఎన్ఏవి క్లోజింగ్, ఎస్టేట్ లెస్ చేసి ఐ వాంట్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మళ్ళీ వచ్చి కనుక్కో చేసి. డివిడెంట్ ప్లాన్ మీరు హోంవర్క్ చేస్తున్నారు, నేను చెయ్యటం లేదు. తూచన్నా ఏమన్నా సరే మీరు కూడా పని చేయాలి. అప్పుడే మీరు ఎగ్జామ్లో కొత్త క్వశ్చన్ చేసే క్యాపబిలిటీస్ పెరుగుతాయి. స్పూన్ ఫీడింగ్ చేయకూడదు. సిఏ ఫైనల్లో బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతుంది. అదే ఫేస్ టు ఫేస్ క్లాస్ అనుకోండి, నేను ఎక్కడ చేయించేవాడిని. ఫేస్ టు ఫేస్ అనుకోండి, మీకు హోంవర్క్ కళ్ళ ముందు చేయండి, సిన్సియర్గా ఉండండి మీతో పాటు మీరు. డోంట్ చీట్, రైటా? సో క్వశ్చన్ నెంబర్ 17 అయిపోయిందమ్మా. క్వశ్చన్ నెంబర్ 18 సింపుల్ క్వశ్చన్. ఏంటి సార్ అంటే క్వశ్చన్ నెంబర్ 18లో ఎటువంటి ఎస్టీటీ కానివ్వండి, ఎటువంటి షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ ఏమీ లేవు అక్కడ. అది ప్లెయిన్ క్వశ్చన్. సింపుల్గా క్లోజింగ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కోవటం, సేల్ ప్రైస్ మైనస్ ఇన్వెస్ట్మెంట్ అంతే. అక్కడ ఎటువంటి ఎస్టీటీ లేదు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్. ఇంకా సింపుల్ క్వశ్చన్. అది 3 days క్వశ్చన్ అమ్మది. ఇది పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ ఇది. సో మీకు ఇప్పుడు ఏంటి ఇంక సంగతి? క్వశ్చన్ నెంబర్ 18లో డివిడెంట్ మీరు చేయాలి, క్వశ్చన్ నెంబర్ 17లో డివిడెంట్ ప్లాన్ మీరు చేయాలి, 18లో 2 ప్లాన్స్ మీకు హోంవర్క్. సో ఇక్కడితోటి మనకి మ్యూచువల్ ఫండ్స్ చాప్టర్ క్లోజ్. మిగతా 2 క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పాను. అవి ఎక్కడ చేస్తాం మనం? పోర్ట్ఫోలియో టాపిక్తో పాటు చేస్తాం మనం. 24 క్వశ్చన్స్ మొత్తం మనం చేసింది, ప్లస్ 2 ఎగ్జామ్ క్వశ్చన్స్ చేసినట్టున్నాం. సో మొత్తం ఒక 26 క్వశ్చన్స్ చేసాం మనం. ఈ 24 క్వశ్చన్స్ మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి, ఇలా ఇది ప్రాక్టీస్ అంటే టిక్కులు కొట్టుకోవడం కాదు,
24 క్వశ్చన్స్ మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా మీ ఓన్గా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ తోటి ఎందుకు చేస్తున్నాం ఈ క్వశ్చన్ మేము ఇక్కడ, ఎందుకు మేము గెయిన్ కనుక్కుంటున్నాం, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు గ్రోత్ ప్లాన్లో యూనిట్స్ మారట్లేదు, ఎందుకు బోనస్లో యూనిట్స్ మారుతున్నాయి, ఎందుకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని మీకు ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ క్లారిటీ ఉండి క్వశ్చన్ మీరు చేస్తారో ఈ 24 క్వశ్చన్స్లో రేపు వచ్చే May 25 ఎగ్జామ్లో కూడా ICA బుక్స్లో నుంచే క్వశ్చన్లు వస్తాయి. కొంచెం అటు ఇటు మార్చినా కూడా ఇక్కడ నుంచే వస్తాయి. సో మీరు ICA బుక్ను గుడ్డిగా నమ్మండి. మీకు ఏమైనా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కావాలంటే, అంటే SFMలో ఒక 95, 100 కావాలంటే అప్పుడు మీరు ICA బుక్, RTP, MTP, పాస్ట్ ఎగ్జామ్, మళ్ళీ CA ఫైనల్ ఓల్డ్ స్కీమ్ క్వశ్చన్స్ ఇన్ని చేయాలి. బట్ మనకు కావాల్సిన ఎగ్జామ్షనే కదమ్మా. మీకు ఎగ్జామ్షన్ కావాలంటే లిమిటెడ్ సోర్స్ ICA స్టడీ మెటీరియల్ మోర్ దాన్ సఫిషియంట్. 120 మార్క్స్ పేపర్లో 60 మార్క్స్ మీకు ఊరికనే వస్తాయి. ఎప్పుడు మీరు ICA స్టడీ మ్యాట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేస్తే, నెంబర్ ఆఫ్ టైమ్స్ మ్యాక్సిమం రివిజన్. చదివేవాడు గొప్పోడు కాదమ్మా, ఎవడైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తాడో వాడే గొప్పోడు, వాడు ఎగ్జామ్లో పాస్ అవుతాడు. రివిజన్ అంటే ఏంటి, టిక్కులు కొట్టం కాదు, రఫ్ నోట్స్ పెట్టాలి, రాస్తూ ఉండాలి. 10-15 రఫ్ నోట్స్ అయిపోవాలి సిలబస్ అయిపోయేసరికి. అది ప్రాక్టీస్ అంటే. 4-5 పెన్నులు ఒక సబ్జెక్ట్ అయిపోవాలి మొత్తం. అర్థమవుతుందా? ICA స్టడీ మ్యాట్ ఓన్లీ ఫర్ FRSFM, నో అదర్ బుక్స్. ఎవడు చెప్పినా వినకండి. మీ ఫ్రెండ్ వచ్చి ఇదిగో ఈ బుక్ బాగుంది, ఆడి బుక్ బాగుంది అంటాడు. సొల్లు మాటలు నమ్మారో May 25 ఎగిరిపోతుంది. మీకు ఎప్పుడైతే May 25 పోయిందో మీ లైఫ్ ఆలోచించుకోండి. ఎప్పుడు ఎగ్జామ్ రాస్తారు మళ్ళీ? November 25. రిజల్ట్ ఎప్పుడు? January 2026. అర్థమవుతుందా? లైఫ్ ఇయర్ మారిపోతుంది. 2026కి వెళ్ళిపోతారు మళ్ళీ. సో కాబట్టి ICA బుక్ నమ్ముకోండి. May 25లో ఎగ్జామ్షన్తో పాస్ అయ్యి బయటపడిపోతారు. నేనైతే ICA బుక్కే చదువుతానమ్మా ఇఫ్ ఐఎమ్ ఎ స్టూడెంట్. రైట్? సో SFM చాలా స్పీడ్గా అయిపోతుందమ్మా మనకి. మ్యూచువల్ ఫండ్స్ ఓవర్. మళ్ళీ కొత్త చాప్టర్ తోటి ఒక 2 డేస్లో కలుద్దాం. అప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్ రివైజ్ చేయండి, హోంవర్క్ క్వశ్చన్స్ అన్ని బాగా చేసుకోండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.